హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఎన్పిసిఎల్ సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి మనం. ఇది నోటిఫికేషన్ అండి. లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి 17/6/2025. ఈరోజు డేట్ మనకి 5th, ఇంకా 12 days టైం ఉంది. ఆన్లైన్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మొత్తం కూడా హిందీలో ఇచ్చారు నోటిఫికేషన్, తర్వాత ఇంగ్లీష్లో ఉంది. కింద చూద్దాం ఒకసారి మనం. ఓకేనా? సో ఇక్కడ ఇంగ్లీష్ స్టార్ట్ అయిపోయిందండి. రైట్, ఇది ఇంగ్లీష్ స్టార్ట్ అయిపోయింది. స్టైపెండరీ ట్రైనీస్, టోటల్ వేకెన్సీ ఎస్సీ, కెన్ఐ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్, పీడబ్ల్యూడీ, బ్యాక్లాగ్ వేకెన్సీ మొత్తం జరిగింది. ఓకేనా? ఇవి డిప్లొమా హోల్డర్స్కి, సైన్స్ గ్రాడ్యుయేట్స్కి, రైట్. కొన్ని డిప్లొమా వాళ్ళకి, కొన్ని డిగ్రీ వాళ్ళ పోస్టులు అయితే ఉన్నాయి. కొన్ని హెచ్ఆర్ అనేది ఎంబీఏ వాళ్ళకి సంబంధించింది. అసిస్టెంట్ చెప్పండి. చూద్దాం ఒకసారి కూడా క్వాలిఫికేషన్. మొత్తం వేకెన్సీ అయితే 197 వేకెన్సీ అయితే ఉన్నాయి మనకి. ఎక్కువగా స్టైపెండరీ ట్రైనీస్, టెక్నీషియన్ కేటగిరీ, ప్లాంట్ ఆపరేటరు ఉన్నాయి మనకి. ఓకే, రైట్. ఇవి ఇంకో కొన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా? డిస్ప్లేన్ వైజ్ ఎన్ని అని ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని పోస్టుల పేర్లు. రైట్, వీటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి ఒకసారి చూద్దాం. చూడండి, స్టైపెండరీ ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించి డిప్లొమా ఉండాలి 60%. ఓకేనా? రైట్. తర్వాత స్టైపెండరీ ట్రైనీ అసిస్టెంట్, ఇవి బీఎస్సీ ఉండాలి. మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైపెండరీ ట్రైనీస్ టెక్నీషియన్ సంబంధించినది ఇక్కడ ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్లాంట్ ఆపరేటర్కి. నెక్స్ట్ మెయింటైనర్, వీటికి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? మ్యాథ్స్ ఉండాలి. తర్వాత 2 years ఐటీఐ కోర్స్ నడుతున్నారు, చూసుకోండి ఒకసారి మెయింటైనర్ సంబంధించి. ఇక అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్, అసిస్టెంట్ గ్రేడ్ 1 F&A, ఇదేమో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 50% స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుంది. రైట్. ఇక్కడ ఇంకొన్ని స్టైపెండరీ టెక్నీషియన్, వీళ్ళకి ఇంటర్మీడియట్ ఉండాలి, 40% స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయింటైనర్, వీటికి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి. వీటికి డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. వీటన్నిటికి కూడా మీకు చూసినట్లయితే ఏజ్ వచ్చేసి 45 years మనకు బిలో ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఓబీసీ వాళ్ళకి 48, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ చూడండి, ఎగ్జామ్ మీకు అంటే ట్రైనింగ్ అమౌంట్ ఆఫ్ స్టైపెండ్ 1.5 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఓకేనా? ఇది మొత్తానికి మీకు పర్ మానం శాలరీ అన్నట్టు, ఇది స్టార్టింగ్లో, తర్వాత పెరుగుతుంది. ఓకేనా? మళ్ళీ డిఆర్ఎస్ 50% అంటే డిఏ ఉంది. ఇది పే లెవెల్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏమో 6, పే లెవెల్ 6. ఓకేనా? మీకు ఇవన్నీ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హెచ్ఆర్, సైట్ లొకేషన్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మొత్తం కూడా ఉంటాయండి. లీవ్ ఎన్కాష్మెంట్, సో క్వార్టర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. రైట్. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 25 years కొన్ని పోస్టులకి, డిప్లొమా హోల్డర్స్కి, సైన్స్ గ్రాడ్యుయేట్స్కి. తర్వాత ప్లాంట్ ఆపరేటర్, మెయింటైనర్కి ఏమో 18 to 24 ఉండాలి. వీటన్నిటికి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అసిస్టెంట్ గ్రేడ్ వాళ్ళకి 21 to 28 years అడిగారు. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్సీ ఎస్టీ 5 years, బీసీ 3 years, పిహెచ్ వాళ్ళకి 10 years ఎక్స్టెండ్ ఉంటుంది. రైట్. గ్రూప్ బి పోస్ట్స్. సో మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒకటి చేయడం జరిగింది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏపీ వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం హైట్ 160 centimeters అడిగారు. కొన్నిటికి 40.5 kilograms. సెలక్షన్ అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాతనే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఉంటుంది. మంచి ఉద్యోగాలండి.
ఓకేనా. చూడండి ఇక్కడ మీకు కేటగిరీ 2, కేటగిరీ 1. కేటగిరీ 1 వచ్చేసి ఎగ్జామ్ ఏముంటుంది, సేమ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. చూడొచ్చు ఒకసారి. స్కిల్ టెస్ట్ తర్వాత ఇక వీటికైతేనే ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్ టెస్ట్ రెండు ఉంటుంది. ఓకేనా. ఇవి కేటగిరీ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి HRF అండ్ CMM. సో ఫీజు వచ్చేసి 150 కేటగిరీ 1, కేటగిరీ 1 వాళ్ళకి. కేటగిరీ 2 తర్వాత మిగతా అందరికి 100 రూపీస్ ఉంటుంది. ఇందులో SC ST వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ట్రైన్ టికెట్ కూడా ఫ్రీగా ఉంటుంది, బస్ టికెట్ కానీ SC ST వాళ్ళకి. రైట్, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ నోట్ చదువుకోవచ్చు ఒకసారి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మనకు అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఓకే అండర్స్టాండ్ అనగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో పోస్టులు వచ్చేసి మనకు గుజరాత్లో ఉంటాయి. మీరు ఏ పోస్టు కేటగిరీ 1, 2, కేటగిరీ 2 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ప్లే అని వచ్చేస్తుంది. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్యాస్ట్ అని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత PH అవునా కాదా, SRS నో పెట్టాలి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ వెళ్ళిపోతుంది, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కనుక మీరు చూడండి ఒకసారి ఇక్కడ మీరు మరలా లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ ID, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యారెక్టర్ చేసి లాగిన్ అయితే ఈవెంట్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫర్గాట్ పాస్వర్డ్లో ఇక్కడ క్లిక్ చేసిన పాస్వర్డ్ ఉంది. క్లిక్ చేస్తే మనము ఈ డీటెయిల్స్ ఇచ్చేసి యూజర్ నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క ఇమేజ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి OTPతో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID, న్యూ పాస్వర్డ్ పెట్టేసుకోవచ్చు. మనం ఇది రీసెట్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, ఒకవేళ యూజర్ నేమ్ మీరు మర్చిపోయినట్లయితే ఫర్గాట్ యూజర్ నేమ్ చూడండి ఇక్కడ మీ యొక్క సెలెక్ట్ పోస్ట్, డిసిప్లిన్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID, ఇమేజ్ ఎంటర్ చేసి రిజిస్టర్ యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడికి వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.